కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సామాజిక భద్రత పథకాల అమలులో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనగడ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి 26వ డివిజన్ టెక్కియా ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగుల్లో కనిపిస్తున్న ఆనందమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామని, ప్రతి నెల 1వ తేదీన నిరంతరాయంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 63 లక్షల మంది పేద ప్రజలకి, ముఖ్యంగా వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, బాగా ఆరోగ్యకరంగా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ పెన్షన్లు ఇస్తూ చేయూతనిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉదయం నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు 26వ డివిజన్లో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దల కొనకళ్ళ నారాయణరావు గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, అలాగే డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ, నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే పెన్షన్లు ఇస్తున్నటువంటి సందర్భంలో చాలా ఆనందంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక 4,000 రూపాయలు పెన్షన్ అంటే సంవత్సరానికి దగ్గర 48,000 రూపాయలు, అంటే ఒక 2 ఎకరాల పంట డబ్బులు మరి ఈ ప్రభుత్వం ఇస్తుంది. నెల వాళ్ళకి తీసుకొచ్చి ఆదివారం అయితే ఒకరోజు ముందే 1వ తారీఖుకి దాటి వెళ్లకుండా 1వ తారీఖు లోపే ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. ఇవాళ దగ్గర సంవత్సరానికి 35,000 కోట్లు ఒక పెన్షన్కే ఖర్చు పెడతా ఉన్నాం. మచిలీపట్నంలో దగ్గర 30,000 పెన్షన్లు ఇస్తున్నాం. కృష్ణా జిల్లాలో 2,30,000 పెన్షన్లు ఇవాళ ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. పేదలు ఎవరు కూడా పస్తులు ఉండడానికి వీల్లేదని చెప్పి ఇవాళ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా రేషన్ బియ్యం కానీ, అలాగే గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి డబ్బులు ఇవ్వటం కానీ, ఇవాళ ప్రభుత్వం అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటూ దగ్గర సంవత్సరానికి 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఒక్క పేదల సంక్షేమం కోసమే అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే.